గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ నూతన లీజుదారులు ధర్నా చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహ మార్కెట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. కొల్లి శారదా మార్కెట్ నూతన లీజుదారులు కాపాడండి. మార్కెట్ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోండి. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా నిర్వహించున్న గుంటూరు బైపాస్ లో నిర్వహించున్న లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ వ్యవస్థ గుంటూరులో కొల్లి శారదా మార్కెట్ అధికంగా తగ్గించండి. ఏడీ మార్కెటింగ్ శాఖ నుంచి ఆ ఒక్క 2 పాయింట్లు తీసేశారు, అంతేగాని జిఎంసీలో తీసేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలతో ఎక్కడికైనా రమ్మనండి, మేము కాగితాలు చూపిస్తాం. గుంటూరులో హోల్సేల్ మార్కెట్ నడపాలంటే 16 శాఖల అనుమతులు తీసుకోవాల్సిందే. మా దగ్గర రిటర్న్గా జీవోలతో సహా ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏడీ మార్కెటింగ్ వాళ్ళు ఒకళ్ళు ఆ 2 విభాగాల్లో తీశారు ఇది, అంతేగాని పర్మిషన్ లేకుండా అమ్ముకోవడానికి లేదండి. అది మా దగ్గర జీవో కాపీలు ఉన్నాయి, కమిషనర్ గారు ఇచ్చిన అమెండ్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. కోర్టులో కూడా ఈ విషయం మీదే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళ పర్మిషన్ రావట్లేదు. దానికి తోడు వాళ్ళు వెళ్ళిన కాంప్లెక్స్ రియల్టీ ట్యాక్స్ 3 కోట్ల చిల్లర కట్టాలి, అక్రమ లేఅవుట్లో ఉంటున్నారు, ప్లాన్ పర్మిషన్ లేదు, దానికి రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. ఇన్ని వైలేషన్స్ ఉంటూ వాళ్ళు ఇంకా మేము వ్యాపారం చేస్తున్నారంటే కార్పొరేషన్ ఎదిరించి కావాలని చెప్పి వాళ్ళు కొత్తగా పాడుకున్న వాళ్ళని బెదిరించడానికి తప్ప దీంట్లో వాళ్ళకి ఏం లేదండి. కాబట్టి వాళ్ళ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు అయితే మాకే సపోర్ట్ అండి. అధికారులు మొత్తం హోల్సేల్ మార్కెట్లు నూతన లీజుదారులకే సపోర్ట్. మేయర్ గారు కానీ కమిషనర్ కానీ ప్రభుత్వ శాఖలో కొంతమంది తెలిసి తెలియని చిన్న నాయకులు మన మధ్య గెలిచిన వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తే చేయొచ్చు. ఎంపీ గారు కూడా మాకే సపోర్ట్. ఏదో ఒకసారి గెలిచి రెండోసారి గెలవని సన్నాసులు ఏమన్నా సపోర్ట్ ఇస్తే మాకు సంబంధం లేదు. అది ఓకే చెప్పండి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లి శారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్లో నూతన లీజుదారులు మేమంతా ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గుంటూరులో భారీ అద్దెలతో మేము టెండర్లో పాల్గొన్నామండి. మాకు ఓకే చేసిన తర్వాత మాతో ఉన్న పాత లీజుదారులు వెళ్ళిపోయి ప్రైవేట్గా హోల్సేల్ మార్కెట్లు ప్రభుత్వ అనుమతులు 16 శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి సవాలు విసిరి అక్రమంగా రెన్యూల్ చేస్తూ మా రైతులను వ్యాపారస్తులు రానికుండా బెదిరిస్తున్నారండి. కాబట్టి మేము ఈ విషయాన్ని కమిషనర్ గారి మేయర్ గారికి ఉన్నతాధికారులు తెలియజేశాము, కానీ వాళ్ళు కూడా 2 నెలల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మాకు వచ్చే వ్యాపారాలు రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు అద్దెలు లక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా తెచ్చిన వస్తువులు కూడా తెచ్చిన కూరగాయలు కూడా పారైపోతున్నాయి, బయట పారేయాల్సి వస్తుందండి. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన హోల్సేల్ వ్యాపారం కొల్లి శారదా మార్కెట్లోనే జరుగుతుందని పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందని కమిషనర్ గారు. కానీ ఈ ప్రభుత్వానికి సవాలు విసురుతూ గుంటూరు గుడంపాడు బైపాస్లో లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ అని కొంతమంది వ్యాపారస్తులు ప్రతిపక్ష నాయకుల సహాయంతో వ్యాపారం చేస్తున్నారండి. కార్పొరేషన్ ఆదాయానికి అసలు రూపంలో ₹1 కోటి ఆదాయం వస్తుందండి, దాన్ని గండి కొట్టారు. అద్దెల రూపంలో 6 కోట్ల ఆదాయాన్ని కూడా గండి కొట్టారండి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అక్రమంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నిర్వహించున్న లక్ష్మీ నరసింహ వెజిటేబుల్ మార్కెట్ని గుడంపాడు బైపాస్లో అక్రమ లేఅవుట్లో నిర్వహించున్న మార్కెట్ని సీలివేయాలండి. లేని పక్షంలో మేము 2 రోజులు ఆమరణ నిరాదీక్ష తీసుకొని నిర్ణయించుకున్నామండి. కూరగాయలు అమ్మడానికి